దేశవ్యాప్తంగా గురు పూజోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనతో పాటుగా దాదాపు 50 సంవత్సరాల పాటు విద్యా బోధన చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. కోదండరామ్ సార్ పక్కనే వారి యొక్క శిష్యురాలు ప్రస్తుతం ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి మేడం కూడా ఉన్నారు. అసలు సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇటు గురు పూజోత్సవం, మరొక వైపు మీ జన్మదినము రెండు కనబడతా ఉన్నాయి. మీ పక్కన మీ శిష్యురాలు ఉన్నారు. అసలు మీ యొక్క జీవితంలో విద్యా బోధన గురించి మాట్లాడుకునేటువంటి సందర్భం వస్తుంది, దాని గురించి చెప్పాలంటే. విద్యా బోధన అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. అంత సంతృప్తి ఇచ్చేటువంటి వృత్తి కూడా మరొకటి లేదు. అది నిరంతరము మనుషులము నిత్యనూతనంగా ఉంటాం. ప్రతి క్లాస్ రూము ఒక కొత్త అనుభవమే, ప్రతి సందర్భము కూడా ఒక కొత్తదనమే కనబడుతూ ఉంటుంది. అందుకని చాలా ఇది ఒక అద్భుతమైనటువంటి వృత్తి. నాకు సంపూర్ణంగా పూర్తి సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. మళ్ళా టీచర్గా పనిచేయటం అంటే ఇక అది ఒక యువతరంతో నిత్యం సంబంధం కదా, అది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. చాలా మంచి వృత్తి, మంచి అనుభవము. ఇదివరకైతే బతకలేక బడి పంతులు అన్నారు, కానీ ఇప్పుడు అట్లేం లేదు. గౌరవంగానే ఉంది, వృత్తి గౌరవంగానే ఉంది, జీతం కూడా గౌరవంగానే ఉంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా గొప్ప వృత్తి, గొప్ప అనుభవం. ఒక టీచర్ నుంచి విద్యార్థి ఎదిగిన తర్వాత ఆ విద్యార్థి కలిస్తే చాలా సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళు అనుభవాలు పంచుకున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అది ఒక కుటుంబ సభ్యుల మధ్య సంబంధం లాగానే ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా నాకైతే ఇది తృప్తినిచ్చిన కార్యాచరణ. నేను తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కడ తిరగాలన్నా ఈ పోలీస్ ఆంక్షలు ఉండేవి, చాలా తీవ్రంగా పోలీస్ ఆంక్షలు ఉండేవి. ఆ పోలీస్ ఆంక్షల నడుమ నిరంతరము వీసీల మీద ఒత్తిడి వచ్చేది, మీరు ఏదన్నా చర్యలు తీసుకోవాల్సిందే అని. అట్లా ఒత్తిడి వచ్చినప్పుడు వీసీలకు కూడా ఒక సంశయం ఉండే, ఏమని చర్యలు తీసుకోవాలి. మా వీసీ ఆఖరికి ఉండబట్టలేక చాలా రోజుల తర్వాత ఒక మాట చక్కగా పైనుంచి అధికారులు ఒత్తిడి పెట్టినప్పుడు సూటిగా చెప్పింది, పాఠాలు చెప్పకపోతే ఏమన్నా చర్యలు తీసుకుంటాం, కానీ పాఠాలు చెప్పే టీచర్ని మేమేమనగలుగుతాం సార్, మాకేమీ చాలా ఇబ్బందికరమే, ఇంకొకసారి అడగకండి అని చెప్పిండ్రు. అంటే అట్లా మనకు ఇది వేరే ఎక్కడ కూడా మీకు ఈ అనుభవం అనేది తక్కువగా కనబడుతూ ఉంటుంది. చాలా గొప్ప అనుభవం లేండి, చాలా ఉన్నాయి. సార్, గతంలో జరిగినటువంటి గురు పూజోత్సవంలో ఒక అయితే ఈ గురు పూజోత్సవంలో మీరు ఎమ్మెల్సీగా ముఖ్య అతిథి హోదాలో ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మిమ్మల్ని. ఇది ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? ఇక్కడికి వచ్చినటువంటి మీ శిష్యురాలు ఇప్పుడే మీకు సన్మానం చేసి తన యొక్క గురువు పైన ఉన్నటువంటి ప్రేమను కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు, చూపించుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. నేను టీచర్గానే వచ్చిన, ఇవాళ ఇక్కడికి రాలేదు, టీచర్గానే వచ్చిన. ఒకసారి మేడంతో కూడా మాట్లాడదాం. మేడం, ఎక్కడ మీకు విద్యా బోధన ఎక్కడ చేశారు సార్ మీకు? నమస్తే అండి, నా పేరు మంజులాదేవి. సార్ మాకు కోటి ఉమెన్స్లో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు సార్ మాకు టీచర్ అండి. సార్ మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా చక్కగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ బోధించారు. తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో సారు చాలా మరి మిలియన్ మార్చ్, సాగరహారం ఇవన్నీ కూడా మరి సార్ యొక్క దశలో మేమందరం కూడా చక్కగా మరి ఆ రోజు ఎంప్లాయీస్గా వర్క్ చేయడం జరిగింది. ఈరోజు సార్కు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం లభించిందని మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, మొత్తానికి మీకు విద్యా బోధించినటువంటి సార్ ఎమ్మెల్సీ అయ్యారు, ఇంకా ఈ పొజిషన్లో చూడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే సారు చాలా సుదీర్ఘమైనటువంటి టైం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లోనే సారు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో కనిపిస్తాడని మేమందరము చాలా ఒక గట్టి పట్టుదలతో ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి గౌరవనీయ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సారుకు ఒక మంచి పదవి రావడం, ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను సార్లు అలంకరించాలని, ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుతున్నాం. మా టీచర్ ఈ విధంగా ఉండడం మరి దేశానికే గొప్ప గర్వకారణం. ఈరోజు ఇంకా టీచర్స్ డే, అది కాకుండా సార్ యొక్క జన్మదినం కూడా టీచర్స్ డే రోజు రావడం ఇంకా హర్షించదగ్గ విషయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.